హలో అండి అందరికీ 1 వీక్ హైదరాబాద్ వ్లాగ్ మొత్తం ఒక వీడియోలోనే అప్లోడ్ చేసి పెట్టేస్తున్నాను. సో ఇది వచ్చేసి హైదరాబాద్ మార్నింగ్స్ అనమాట. మా చెల్లి వాళ్ళు ఉండే ఇంటి దగ్గర నుంచి ఆ ఈవినింగ్ వచ్చేసి ఏఎంబీ మాల్కి అయితే వెళ్ళాము. సో చాలా బాగుందండి ఏఎంబీ మాల్ కూడా, పిల్లలు ఆడుకోవడానికి చాలా స్పేషియస్గా ఉంది. ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాను అనమాట. సో బాగా ట్రాఫిక్ ఎక్కువ ఉంది హైదరాబాద్లో. హైదరాబాద్ ఒక కొత్త మహానగరం అంటారు చూసారా, అలా ఉంది, కొత్తగా ఉందన్నమాట. మనం ఉన్న ప్లేసెస్ నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఒక కొత్తగా అనిపించింది. ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్స్ అని. సో ట్రాఫిక్ అయితే బేభత్సంగా ఉంది. ఎండల వల్ల ఎక్కడికి మ్యాక్సిమం వెళ్ళకపోయాం. వీలైనంత వరకు కొన్ని ప్లేసెస్కి అయితే ఈవినింగ్ వెళ్ళాం. ఈవినింగ్ వెళ్ళేటప్పటికి బాగా ట్రాఫిక్ అయిపోయేది. సో ఇక్కడ వచ్చేసి ఆ నెక్స్ట్ డే శిల్పారామంకి అయితే వెళ్ళాం అనమాట. మా తన్వికి అయితే మెహందీ పెట్టించుకుంది. ఇంకా చెల్లి ఆఫీస్ నుంచి డైరెక్ట్గా శిల్పారామంకి అయితే వచ్చేసింది అనమాట. చూడడానికి అన్నీ బాగున్నాయి, బట్ ఎందుకో కాస్ట్ ఎక్కువ అనిపించింది. అలా చూసేసి అయితే వెళ్ళిపోయాము విండో షాపింగ్ చేసేసుకొని. ఇంకా చేసుకున్నాక బాగా టైర్డ్ అయిపోయాం. ఇంక ఇంటికి వెళ్ళేసరికి మాకు 11 అయిపోయేది. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ మా చెల్లి వీలైనంత వరకు టెంపుల్స్ కవర్ చేసేద్దాం అక్క అని చెప్పింది. సో ఇలా మా చిలుకూరు బాలాజీ టెంపుల్, పెద్దమ్మ టెంపుల్, ఇంకా బిర్లా మందిర్కి అయితే వెళ్ళాం. దర్శనం బాగా అయిందండి. వెళ్ళిన 5 మినిట్స్లో ఇంకా క్లోజ్ అయిపోద్ది అన్నప్పటికీ చక్కగా దర్శనం అయిపోయింది. ఇంకా బిర్లా మందిర్ నుంచి అయితే హైదరాబాద్ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. సో ఆ ప్లేసెస్కి వెళ్ళడానికి ట్రాఫిక్ అయితే చాలా పడుతుంది, కానీ మొబైల్ నుంచి చూసిస్తాం అన్నీ. సో చాలా బాగుందండి వ్యూ, నైట్ వ్యూ. మార్నింగ్ చూస్తే ఎలా ఉంటుందో తెలియదు, కానీ నైట్ వ్యూ లైటింగ్తో చాలా బాగుంది. ఇంకా క్లోజ్ చేసేసారు కదండి, ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాం అనమాట ఆ ఇంటికి. ఇంకా అక్కడ నుంచి వచ్చేసి ఇంకెక్కడికి వెళ్ళలేకపోయామండి. బాగా ఎక్కువ ట్రాఫిక్కి ఇంకా హెడేక్ గట్రా వచ్చేసింది. ఎక్కువ వెయిటింగ్ పీరియడ్, ఎక్కువ ఎండలు, దానివల్ల వెళ్ళలేకపోయాము. ఇంకా నెక్స్ట్ డే మా చెల్లి కూకట్పల్లి తీసుకెళ్ళింది. అక్కడ స్ట్రీట్ షాపింగ్ చూద్దామని. అక్కడ చూసేసి ఇంకా మేము సండే వెళ్ళిపోతాము అన్నప్పటికీ సాటర్డే మేము రామోజీ ఫిలిం సిటీ అనేది ప్లాన్ చేసేసుకున్నాం అనమాట. టికెట్స్ అనేవి ఆన్లైన్లోనే బుక్ చేసేసుకున్నాము. చక్కగా మేము తీసుకున్న టికెట్స్ ఏంటంటే 3500 రూపీస్ పర్ పర్సన్ పడిందనమాట. 1500 నుంచి అయితే టికెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి, బట్ మేము 3500 తీసుకున్నాం. ఎందుకంటే కొంచెం మాకు ఏసీ బస్సెస్, కొంచెం ఫుడ్ అవన్నీ కొంచెం ఈజీ అవుతాయి. మళ్ళీ వెతుక్కొని అవసరం లేదు, ఇబ్బంది పడే బదులు ఆ ప్యాక్లోనే తీసుకుందామని ఇంకా చక్కగా మార్నింగే లేచి బయలుదేరిపోయాము. చెప్పాగానే అన్ని వీడియోస్ తీయలేకపోయాను, బట్ రామోజీ ఫిలిం సిటీ అయితే మ్యాక్సిమం తీసాను అనమాట. సో చక్కగా లోపలికి రాగానే రామోజీ ఫిలిం సిటీ చిన్నప్పుడు వసుంధర పేపర్లో చూడడము, ఈ టీవీలో చూడడమే తప్పించి ఇలాగా చూడడం అనేది కొత్తగా అనిపించింది. చిన్నప్పుడు డ్రీమ్ కమ్ ట్రూ అనమాట. ఇంకా చక్కగా మేము 5 అయితే వెళ్ళిపోయాము. ఇంకా మా తన్విగా కూడా టికెటేనండి. ఇంకా 18% GST వేశాడు. టోటల్గా మాకు 5 మెంబర్స్కి ఆల్మోస్ట్ 20,000 అలాగ అయిందనమాట. ఇంకా మేమే లాస్ట్, మా బస్సెస్ మా కోసమే వెయిట్ చేస్తున్నాయి. మాకైతే లాస్ట్ అవడం వల్ల లాస్ట్ ప్లేసెస్ అయితే దొరికాయి. చక్కగా కూర్చున్నాం. కాంప్లిమెంటరీగా ప్రతి ఒక్కరికి ఒక ప్యాక్లో, ఒక బ్యాగ్లో ఒక వాటర్ బాటిల్, ఒక డ్రింక్ బాటిల్, ఇంకా హోమ్ మేడ్ చాక్లెట్స్ అనమాట ఇచ్చారు. చక్కగా ఇప్పుడైతే మాకు రామోజీ ఫిలిం సిటీ లోపలికి అయితే తీసుకువెళ్తున్నారు అగొంటి. సో అక్కడ నుంచి మనకి యురేకా దగ్గర అయితే డ్రాప్ చేస్తారనమాట. మనకు ఒక గైడ్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఎక్కడ డ్రాప్ చేస్తున్నాం మనకు ఒక పాంప్లెట్ కూడా ఇచ్చుంటారు. దాంట్లో మనకి ఎక్కడెక్కడ తిప్పుతారు అనేది కూడాను చక్కగా రాసింది. సో లోపల రామోజీ ఫిలిం సిటీ చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా బాగుందండి, కొత్తగా ఉంది. ఇది వచ్చి సితారా హోటల్ అనమాట. సో పెద్ద పెద్ద సెలబ్రిటీ షూటింగ్స్ గట్రా ఏమైనా చేస్తే అక్కడ స్టే చేస్తారంట. ఇది నార్మల్ ఎవరైనా స్టే చేసుకోవచ్చు. ఇది వచ్చి సితారా హోటల్. పర్ నైట్ 10,000 అలా తీసుకుంటారంట, ఛార్జ్ చేస్తారు. సో అది కూడా బాగుంటుందంట. సో ఇవన్నీ వాళ్ళు చెప్పినవే. సో చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా దూరంగా కట్టారు. అయితే మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంచెం దగ్గర 1 hour అలా పట్టిందనమాట. ట్రాఫిక్ ఏం లేదు. ఇది ఆల్మోస్ట్ 2000+ ఏకర్స్లో కట్టారంట. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ కూడా అక్కడ పెద్దగా ఉందన్నమాట. ఇవి వచ్చేసి వింటేజ్ బస్సెస్. నార్మల్ 1500 తీసుకుంటారు కదండి ఆ టికెట్ వాళ్ళకి. సో మేము ఇప్పుడు వచ్చింది ఏసీ బస్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మాకు మాయాలోక్ అయితే తీసుకెళ్తున్నారు. ఈ సెట్ గుర్తుందండి, మన పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంటుంది కదా సుస్వాగతం, ఆ సెట్ అనమాట. ఏ స్వప్నలోకల్ ఆ పాట అక్కడ జరిగింది. ఇక్కడ మాయాలోకంలోకి అయితే వెళ్తున్నాం. వెళ్ళే ముందు అందరికైతే ఫోటో క్లిక్ చేస్తున్నారు. సో మనకు కావాలి అంటే 300 ఇచ్చి తీసుకోవచ్చు అన్నమాట, కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న టాయ్ ట్రైన్ అయితే వచ్చింది. చక్కగా అయితే ఎక్కిపోయాం. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ ప్లేస్ని అయితేను. ఎందుకంటే చిన్నప్పుడు ఈ టీవీలో పంచతంత్ర అని ఒక ఇది వచ్చేది, ఎంతమంది చూసేవాళ్ళు తెలియదు. ఆ బొమ్మలే ఉన్నాయన్నమాట ఇక్కడ. సేమ్ ఆ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మళ్ళీ గుర్తొచ్చేవి. మేము చిన్నప్పుడు ఏంటంటే ఎక్కువ కార్టూన్ ఛానల్స్ ఏమి ఉండేవి కాదు. సండే వస్తే భాగవతము, పంచతంత్ర ఈ 2 9 o'clock వచ్చేవన్నమాట. సో దీనికోసం మార్నింగ్ స్నానాలు చేసుకొని వెయిట్ చేసేవాళ్ళము. మా మమ్మీ కూడా చూడనించేది.
సో బాగుండేది అప్పుడు, బాగుండేది ఎందుకో చాలా బాగా నచ్చేవి స్టోరీస్ అవన్నీ. ఇక్కడ వచ్చి డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ అటైర్స్, వాళ్ళు వెళ్ళి ఎలా ఉండేవాళ్ళు అవన్నీ అనమాట. చిన్న బొమ్మలుగా అయితే ఇలా తయారు చేసి ఉంచున్నారు డిఫరెంట్ కంట్రీస్వి. చాలా బాగుంది. వెళ్తున్న కొద్ది కొత్త వస్తున్నాయి అనమాట. ఎవరు ఎటు నుంచి పైనుంచి వస్తున్నారు, ఒకరి కింద నుంచి వస్తున్నారు, అలా ఉంది. భలే ఉంది, చాలా బాగుంది. పిల్లలైతే ఈ ప్లేస్ని భలే ఎంజాయ్ చేస్తారు, బాగా నచ్చుతుంది. సో మేము పెట్టిన మనీకి ఏంటి ఇంత తీసుకున్నారు, ఇంత ఛార్జ్ చేశారు ఏంటి అని అనిపించింది. లాస్ట్కి ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం సాటిస్ఫాక్షన్ అనిపించింది అనమాట. ఎందుకంటే వర్త్ ఇట్ అనిపించింది. ఎక్కడ మనకి బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. సో రామోజీ ఫిల్మ్ సిటీ మీరు ఎంతమంది వెళ్ళారు కింద కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి లేజర్ లైట్స్ పడడం వల్ల తన్విక అయితే ఆడుకుంటుంది అనమాట. చిన్న డిజిలింగ్స్ లాగా వస్తుంటే అలా ఆడుకుంటుంది. సో ప్రతి ఒక్క ఎక్కడైతే మనం తీసుకెళ్తారో అక్కడ ప్రతి దగ్గర ఒక మర్చెంట్ షాప్ అయితే ఉంటుంది. సో మేము తీసుకున్న 3 టికెట్స్కి మాకు కూపెన్స్ కూడా ఇచ్చారన్నమాట. ఒక్కొక్కరికి 99 రూపీస్ కూపెన్ ఇచ్చారు. ఏమైనా కావాలంటే దాంట్లో రిడక్షన్ చేసి కొనుక్కోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి షూటింగ్ ఎలా జరుగుతుందని చూపిస్తున్నారు అనమాట. అక్కడ 3 బైక్స్ అయితే పెట్టారనమాట. వెనక్కి గ్రీన్ కార్పెట్ అయితే వేసేసారు. వేసి ఎలా షూటింగ్ అవుతుంది, వెనక్కి బ్యాక్గ్రౌండ్ హీరోస్ గట్రా డ్రైవ్ చేసేటప్పుడు ఎలా ఇచ్చేస్తారు అనుకొని అవన్నీ చూపించారు. నెక్స్ట్ వచ్చేసి మనకి సౌండ్ ఎలా వస్తుంది అవి చూపించారు. ఓవరాల్గా అన్నీ జరిగాక ఒక మూవీలా చేశారనమాట. చేసి నచ్చిన వాళ్ళు కొనుక్కోవచ్చు. సో అవన్నీ అయిపోయిన తర్వాత చూసిన తర్వాత మేమైతే స్పేస్ యాత్రకి అయితే వచ్చేసాం అనమాట. ఒక సినిమా తీయడానికి వెనకాల ఉన్న హార్డ్ వర్క్స్ కోసం చాలా బాగా చెప్పారండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా చెప్పారనమాట. సో మనము ఒక 3 hours మూవీ చూసి వెంటనే జడ్జ్ చేసేస్తాం కదండి. బట్ దాని వెనకాల ఉన్న హీరోయిన్ పక్కన పెడితే, డైరెక్టర్ వాళ్ళందరినీ పక్కన పెట్టి బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసే వాళ్ళ కష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. సో స్పేస్ యాత్రకి వెళ్ళేటప్పుడు నాకేం పెద్దగా అనిపించలేదండి. నాకు అంత వర్త్ ఇట్ అనిపించలేదు. చిన్నపిల్లలు ఆడుకుంటారు అలా అనిపించింది. బట్ పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఈ స్పేస్ యాత్రని. అలా వెళ్తూ చెప్పా కదండి, ప్రతి ఒక్క ప్లేస్లో మనకు ఒక మర్చెంట్ షాప్ అయితే ఉంటుంది. మనకి ఏమైనా కావాలంటే షాప్ చేసుకోవచ్చు. టూ కాస్ట్ ఏం లేదు, ఓకేగా అనిపించింది. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకోవాలనడానికి అక్కడ ఒక స్కిట్ అయితే వేశారనమాట, కొంచెం ఎంటర్టైన్ చేయడానికి. ఇంకా అక్కడ నుంచి మా గైడ్ వచ్చి మాకు ఇక్కడ వెస్ట్ సైడ్కి అయితే వెళ్ళమని చెప్పారు. అక్కడైతే స్టంట్ షో అయితే స్టార్ట్ చేశారనమాట. సో ఇది కూడా చాలా బాగుందండి నిజంగా. ఒక ఫైట్ మాస్టర్, ఒక స్టంట్ మాస్టర్ ఎంత కష్టపడతారా అని తెలిసింది. అంటే ఒక సినిమా అంటే ఇంత హార్డ్ వర్క్ ఉంటుంది. హీరోయిన్ డైరెక్టర్ కాకుండా వెనక బ్యాక్గ్రౌండ్లో జరిగే వాళ్ళు ఎంత కష్టపడతారో, స్టంట్ మాస్టర్ అని, ఫైట్ మాస్టర్ అని దాన్ని తెలిసిందనమాట. కొత్త విషయాలు తెలుసుకున్నాం. సో మొత్తానికి రామోజీరావు గారు ఎంత బాగా కట్టారంటే అసలు చూస్తున్న కొద్దీ, ఇంకా వెళ్తున్న కొద్దీ ఏవో కొత్త వస్తూనే ఉన్నాయన్నమాట. సో మేము వెళ్ళిన రోజు క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. సో ఇంకా అంటే గైడ్ వాళ్ళకు కూడాను ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాచ్ని ఇచ్చారనమాట. సో వాళ్ళు కూడా చాలా బాగా మేనేజ్ చేస్తున్నారండి, ఎంతమంది క్రౌడ్ వచ్చినా కూడాను. సో మేము లంచ్ వచ్చేసి మా కూపెన్స్లోనే మాకు వచ్చాయన్నమాట. బుఫే అన్లిమిటెడ్ అనమాట. సో తినేసి చక్కగా మంచి ఫుడ్ పెట్టారు, వెజ్ నాన్ వెజ్ చాలా బాగుందండి ఫుడ్. అసలు ఇంక చెప్పలేము అనమాట. స్పైస్ లేదు, అంతని మసాలాస్ ఏం లేదు, చాలా బాగుంది. ఇంకా అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత మాకు ఈకో గార్డెన్స్కి అయితే తీసుకువెళ్ళారు. సో ఒక దగ్గర మాకు బస్సు ఆపేశారు. అక్కడ ఆపేసిన తర్వాత అక్కడ నుంచి 1.2 kilometers వాక్ చేయాలని చెప్పారనమాట. మొత్తం చెట్లే కాబట్టి మాకు అంతగా ఎండ అనిపించలేదు. అయితే అక్కడ ఫిల్మ్ సిటీలో ఏంటంటే అక్కడక్కడ మనకి పెద్ద ఫ్యాన్స్ పెట్టారు. ఆ ఫ్యాన్స్లో చిన్న వాటర్ స్ప్లాషింగ్స్ కూడా పెట్టారనమాట. చాలా బాగుందండి. దానివల్ల ఏంటంటే అంత వేడి అనిపించడం లేదు, వెళ్ళే కొద్దీ వెళ్ళాలి అనిపిస్తుంది అనమాట. ఈ బటర్ఫ్లై పార్క్ అయితే వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద గార్డెన్ అయితే ఉంటుంది. అందులో బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి. కొన్ని ఫ్యాన్స్ అయితే ఇలా పెట్టారు. వాటర్ స్ప్లాష్ అయితే అవుతుందన్నమాట, ఫాగ్ లాగా. సో చాలా బాగుంది. సో హైదరాబాద్లో హ్యూమిడిటీ అంత ఉండదు కాబట్టి చెమట అనేది పెద్దగా ఏం రాలేదండి. సో అలా వెళ్ళాం. ఈ గార్డెన్లోనే అనమాట క్యాటర్పిల్లర్స్ని అలాగా బటర్ఫ్లైస్లా చేసి ఇక్కడ వదిలేస్తారు. సో అలా చూసుకుంటూ వెళ్ళాం. బాగా మెయింటైన్ చేస్తున్నారండి ప్రతి ఒక్కరు. ఎంత నీట్నెస్గా ఉన్న వాష్రూమ్స్ కూడాను మనకి అన్నిటి దగ్గర వాష్రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా మనకి షాప్స్ అవైలబుల్గా ఉన్నాయి. వాటర్స్ అవని, స్నాక్స్ అవని ఏమైనా కొనుక్కోవచ్చు. సో ఎక్కువ ప్రైస్ ఏం కాదు. ఇప్పుడు నేను పెట్టుకున్న స్టిక్కర్ ఎల్లో స్టిక్కర్ అనమాట. సో 3000 టికెట్స్ వాళ్ళకి ఎల్లో స్టిక్కర్స్ అయితే ఇస్తారనమాట. ఇంకా 1500 వాళ్ళకి గ్రీన్ స్టిక్కర్స్ ఇస్తారు. ఇంకా రామోజీ ఫిలిం సిటీ రెడ్ కలర్ స్టిక్కర్స్ ఇస్తారనమాట. అదేంటంటే వాళ్ళు స్టేయింగ్ వాళ్ళనమాట. వాళ్ళకి 2 to 5 చూపిస్తారు.
సో అవి వేరేగా ఉంటాయి, దానికోసం నాకు ఐడియా లేదు. ఇక్కడ వచ్చేసి ఇంకో అలా వెళ్తూ వెళ్తూ చాలా బర్డ్స్ ఉన్నాయి, ఇంకా డక్స్, స్వెయిన్స్ ఇలా చాలా ఉన్నాయి. బాగా స్మెల్ వస్తుందండి. ఇంకా అలా ముక్కులు మూసుకుంటూ వెళ్ళాం అనమాట. చక్కగా వాటర్ ఫాల్ కూడా ఉంది. చెప్పా కదండి, వెళ్తున్న కొద్దీ ఒక హిడెన్ దీనిలాగా ఏవో ఒకటి వస్తూనే ఉన్నాయి. సో అలా ప్రతిదీ ఇంకా మా తన్విగా కూడా అసలు అల్లరి పెట్టలేదు. కొంచెం కొంచెం అక్కడక్కడ కాళ్ళ నొప్పులు అంటే ఎత్తుకున్నాం అనమాట. ఇంకా మేము నలుగురం కదా, నలుగురం ఇంకా తనకు చూసుకుంటూ వెళ్ళాం. ఇంకా మిగతా దానికోసం ఏమి ఏడలేదు, తను కూడా ఎంజాయ్ చేస్తూ వచ్చిందనమాట బర్డ్స్ని. ఇంకా అన్నీ ఉన్నాయి కదా పిల్లలకి, మొత్తం ఎక్కడ వాళ్ళకి బోర్ కొట్టకుండా ప్లే జోను, బర్డ్స్ అని, యానిమల్స్ అని ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. చెప్పాక మాయాలోకు ఇలా కొత్తగా ఉండడం వల్ల వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక ప్యారెట్ బయటకు వచ్చేసింది. సో ఇక్కడ వచ్చేసి ఇవి ఆస్ట్రిచ్ ఎగ్స్ అనమాట. ఈ మా తన్విగా ఏంటి బాల్స్ ఎక్కడ పెట్టారనుకుంటుంది. అయితే ఆస్ట్రిచెస్ కూడా ఉన్నాయి ఇక్కడ, అన్నీ ఉన్నాయి. సో ఎక్కడ బోర్ అనిపించదు, ప్రతి దగ్గర ఎంటర్టైన్ చేశారు. ఇంకా మనం బయటకైతే వచ్చేసాము. బస్సెస్ అయితే మన కోసం పలానా ప్లేస్లో వెయిట్ చేస్తున్నాయి, అక్కడికి వెళ్ళిపోతే మీకు ఉంటాయి అని చెప్పారనమాట. ఎక్కపోవడమే. ఇగోంటి ఇలా అంబ్రెలాస్ పెట్టేసి ఇలా వాటర్ స్ప్లాషింగ్ అయితే చేస్తున్నారు. ఇంకా అలా వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఒక తెలీదు అంటే ఎలా ఉందంటే ఒక మాయాదీపం సెట్స్ లాగా అనమాట. పురాతకాలం అలా బాలకృష్ణ గారు ఒక సినిమా ఉంటుంది కదండి, సో అలాగా యూనిక్గా ఉందన్నమాట. ఒక టెంపుల్లా ఉంది. సో అలా చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళేసి ఇంకా బయటకైతే వచ్చేసాము. సో ఇవన్నీ కూడాను రాయిలో ఏం కాదు, అంటే సౌండ్ వస్తాయన్నమాట, చెక్కతో చేసినవి అన్ని సెట్స్ షూటింగ్స్కి అనమాట. ఇంకా మొత్తానికి బయటకైతే వచ్చేసాము. ఈ ప్లేస్ ఎంతమందికి గుర్తుండి, మన బాలయ్య గారి సాంగ్ ఒకటి ఉంటుంది కదండి, చిలక పచ్చకోక అనుకొని, ఆ ప్లేస్ అనమాట. సో ఇక్కడ డ్యాన్స్ చేద్దాం అనుకున్న బస్ వెయిట్ చేస్తుంది. ఇంకా సరేలే కొంచెం స్టెప్స్ చేసేసి వెళ్ళిపోదాం పరిగెట్టి అనుకొని మా చెల్లికి బలవంతంగా లాక్కొని వచ్చాను. ఇంకా ఎండ అయితే బీభత్సంగా ఉంది. ఇంకా బస్ అయితే ఎక్కిపోయాం అనమాట. ఇవే ఏసీ బస్సెస్ అండి మాకు. ఇవన్నీ వచ్చేసి మన సుస్వాగతం సినిమాలోన ఉంటుంది కదండి, పవన్ కళ్యాణ్ గారి సాంగ్. సో ఆ షూటింగ్ అనమాట. అక్కడికైతే వెళ్ళలేకపోయాను. ఇంకా అలా అలా వెళ్తూ వెళ్తూ ఇంకా మనకి నార్త్ సైడ్ అనేది తీసుకొచ్చేసారు. ఇక్కడే మనకి చాలా సినిమాలు, రబ్నే మనాది జోడీ, గురుద్వార్ని ఇక్కడ తయారు చేస్తారు అవన్నీ చెప్పారనమాట. సో మా గైడ్ కూడా చాలా బాగా చెప్పింది ప్రతి విషయము. సో థింగ్ ఏంటంటే మాకు అక్కడ షూటింగ్ కూడా అవుతుందంట, ప్రభాస్ గారి షూటింగ్ అంటే ఎంత ఆనందపడ్డానో. బట్ చూడడం అవ్వదు, ఆ ప్లేస్లోకి అలా లేదండి మనకి అని చెప్పారనమాట. బాధ అనిపించింది. ఒకసారి వచ్చి హాయ్ చెప్పున్న బాగుండు అనిపించింది, వెళ్ళకి అవ్వలేదు. సో మన నాన్నగారు రీసెంట్ సాంగ్ ఒకటి కూడా ఇక్కడే షూట్ చేశారని కూడా చెప్పారనమాట. ఇక్కడ వచ్చేసి ఇది గుణశేఖర్ గారి ఇల్లు అంట. చంద్రముఖి షూటింగ్ కూడా అక్కడ జరిగింది, ఆ మూవీ షూటింగ్ ఇలా చాలా జరిగాయి అన్నారు. అవన్నీ చూసుకుంటూ యూరోప్ సిటీకి అయితే వచ్చేసాము. సో ఇది వచ్చి యూరోప్ కాలనీ సంథింగ్ అన్నారు. సో అక్కడికి ఎలా నడుచుకుంటూ వెళ్తే ఇలాగా మనకి అవతార్ మూవీ చూసుంటారు కదా, నేను చూడలేదండి, నాకు నచ్చదు. బట్ అది ఎలా షూట్ చేస్తారు అనేది ఈ పర్సన్ అనమాట. అక్కడ అవతార్ యానిమేటెడ్ ఉంది. సో ఇతను మూమెంట్ ఇచ్చిన దాన్ని బట్టి అక్కడ ఇమేజ్ అనేది మూవ్ అవుతుందన్నమాట. సో ఇది కూడా కొత్తగా అనిపించింది. సో ఇది వెళ్తూ ఇంక లండన్ సిటీకి అయితే వచ్చేసాము. గ్రీన్ కార్పెట్ వేశారనమాట. సో మన బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ అవుద్ది అని. సో కట్టిన 3000లో మేము లండన్ కూడా వచ్చేసామండి. సో అలా చూసుకుంటూ ఇగోండి మా వారు అక్కడక్కడ కనిపిస్తున్నారు. సో వీసా పాస్పోర్ట్ వెళ్ళాక లండన్ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోయాం, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. లోపలికి అయితే అలౌ చేయలేదు. సో అది చూసుకుంటూ భాగవతం సెట్కి అయితే వెళ్ళాము. ఈ సెట్ ఇప్పుడు అంత యూజ్లో అంటే లేదంట, బట్ చాలామందికి ఇది తెలిసే ఉంటుంది, చిన్నప్పుడు చూసే ఉంటారు ఈటీవీలో భాగవతంది. సో ఆ ఫొటోస్ అన్నీ ఉన్నాయన్నమాట. చిన్ననాటి జ్ఞాపకాలు మళ్ళీ రీకాల్ చేసుకోవచ్చు. సో అలా సెట్ అయితే చాలా బాగుందండి. ఈ మిథలాజికల్ సెట్ కదా, సో మళ్ళీ ఇది రీయూజ్లోకి వస్తే బాగుండు, కొత్తవి ఏవైనా పిల్లలకి, ఈ జనరేషన్ పిల్లలకి చూపించడానికి. ఎందుకంటే అప్పటిలాంటి టీవీ షోస్ అనేవి ఇప్పుడు అస్సలు రావడం లేదు. ఈ యూట్యూబ్ షార్ట్స్ వల్ల పిల్లలు బాగా అగ్రెసివ్గా ఇదైపోతున్నారు. సో అలాంటివి కాకుండా ఇలాంటి మంచి మళ్ళీ వస్తే బాగుండు. సో అలా వెళ్తూ ఎంత బాగా డిజైన్ చేశారో అండి సెట్, అసలు చాలా బాగుంది. నాకు అన్నిటికంటే రామోజీ ఫిలిం సిటీలో ఈ సెట్ చాలా బాగా నచ్చింది. వెనక నుంచి అయితే కృష్ణ వాయిస్తోని చెప్పే విధానం, మాటలు వస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ బొమ్మలు కూర్చున్నారు, అన్నీ మూమెంట్ అవుతాయి. నెక్స్ట్ అనేవి ఇలా అని మూమెంట్స్ ఇస్తూనే ఉన్నాయి. ఇంకా చూడాలనిపించింది కానీ మా గైడ్ ఇంకా జస్ట్ 10 minutes టైమింగ్స్ కూడా మాకు ఇచ్చారు, ఇంతలో మీరు వచ్చేసేయాలి అనుకొని. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక టైం పీరియడ్ ఉంది కదండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే రామోజీ ఫిలిం సిటీలో కార్నివల్ జరుగుతుంది కాబట్టి మార్నింగ్ 9 to నైట్ 9 వరకు అనమాట.
చక్కగా. సో వాళ్ళ డ్యూటీ 7 వరకే అనుకుంటాను. సో ఆ తర్వాత మనకు మళ్ళీ యురేకా దగ్గర డ్రాప్ చేసేస్తారు. సో అందుకే మనకు ఒక టైం అయితే ఇచ్చారు. ఆ టైంకి అయితే వెళ్ళిపోవాలి. సో చూసుకుంటూ అలా వీడియో తీసుకుంటూ చిన్న చిన్న క్లిప్స్ ఇంకా మేమైతే చక్కగా రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఇక్కడే చాలా వరకు అత్తారింటి దారి సినిమా తీసుకున్నారంట. మొత్తం రైల్వే స్టేషన్ కొనేస్తారు కదండి. సో ఆ సీన్లో క్రియేట్ చేయలేదు కానీ మాకు నచ్చిన సీన్స్ అలా ఇలాగ ప్రతి ఒక్కరం ఫోటో తీసుకుంటూ రన్నింగ్ ట్రైన్లో హ్యాండ్ ఇచ్చుకొని చెన్నై ఎక్స్ప్రెస్లో షారుఖ్ ఖాన్ గారు దీపిక పదుకొనికి ఇస్తారు కదా, అలాగా మా తన్విక కూడా నేను చేస్తానని తను కూడా వాళ్ళ బాబాయ్తో చేసేసింది. ఇంకా మా వారు టేక్ 2 అని ఇంకో టేక్ తీసుకున్నారు. సో మొత్తానికి అలా ఎంజాయ్ చేస్తూ ఇంకా నెక్స్ట్ అందరికీ అంటే నాకు మోస్ట్ ఫేవరెట్లోన భాగవతం సెట్ తర్వాత వెయిట్ చేస్తుంది బాహుబలి సెట్కి అండి. పాటలతోని అసలు గూస్ బంప్స్ వచ్చాయి. సెట్ అయితే చాలా బాగుంది. నిజంగా ఏదో నేనే షూటింగ్ కోసం వచ్చినట్టు ఫీలింగ్ అయ్యింది. అంత బాగుందనమాట. సో ఈ డ్రమ్స్ ఇవన్నీ సౌండ్ రావు, చక్కగా చేసినవి. మనకు అవి సౌండ్ ఎఫెక్ట్లో పెట్టేశారనమాట. ఇగోండి పెద్ద తలుపులు, అసలు ఎంత బాగుందో, చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను నేనైతే. మా వారు కూడా ఏంటి అని దేవసాయ నగర్ చూసారా, వెళ్తున్నప్పుడు ఎంత ఎక్సైట్మెంట్తో ఫీల్ అవుతారు, అలా ఫీల్ అయ్యాను అనమాట. ఇంకా మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వచ్చేసి వాళ్ళు ఈ షాప్ దగ్గర ఎక్కడ ఉన్నట్టున్నారు మా తన్విక పట్టుకొని. ఇంకా నేను మా వారు ఇలా ఫొటోస్ అయితే క్లిక్ చేసుకుంటున్నాము. ఇంకా ప్రతిదీ అలా చూసుకుంటూ ఉన్నాను. ఇక్కడ కూడా మాకు జస్ట్ ఒక 15 మినిట్స్ టైం ఇచ్చారు. బట్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే సెట్ చాలా పెద్దది. అన్నీ చూసుకుంటూ వచ్చేటప్పుడు లైట్ అయిపోయింది అనమాట. మా వారు వచ్చేసి ఇంకా నేను కూడా ట్రై చేస్తాను, ఇక్కడ రానా గారు ట్రై చేశారు కదా, నేను కూడా ట్రై చేస్తాను అనుకొని వీడియో తీయమని చెప్పారు. ఇంకా అలా వీడియోస్ తీసుకుంటూ ప్రతిదీ ఇంకా ఇంకొంటి మన రానా గారు ఎక్కిన వెహికల్ అన్నీ అలా టచ్ చేస్తూ మధ్యలో మన బాహిష్మతి సామ్రాజ్యానికి అయితే వచ్చేసామన్నమాట. సో చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. ప్రభాస్ గారు ఒక్కసారి కనిపించుంటే బాగున్నాను. ఎందుకంటే బాహుబలి సినిమా నుంచి నాకు ప్రభాస్ ఫ్యాన్ అనమాట. అంటే చిరంజీవి గారి తర్వాత ప్రభాస్. సో అలా చూద్దామంటే ఆయన ఒక్కసారి వచ్చి షూటింగ్ అవుతుందంట, బట్ అలా లేదంట. పాపం ఇక్కడ దేవసాయ నగర్ ఎండలో ఉన్నారు, ఆవిడకి కంపెనీ ఇద్దామని వెళ్ళాను. సో ఈ చైన్స్ మాత్రం ఒరిజినల్ చైన్స్ అండి, చాలా బరువుగా ఉన్నాయి. ఎంత బరువు వాళ్ళు మోసారంటే ఎటో నిజంగా మనం 3 గంటలు సినిమా చూసేస్తాం కానీ దాని వెనకాల ఉన్న కష్టం చాలా ఎక్కువ. వాళ్ళు ఏం ఫ్రీగా చేయరు, బట్ 100% ఇస్తారు కదండి. సో ఇక్కడ వచ్చి మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఏదో కొనుక్కొని వచ్చేసారు మా తన్వికకి. ఇంకా మా వారు ప్రభాస్ గారు లాగిన ఈ రథం లాగుతున్నారు, నువ్వు ఎంత లాగినా అది రాదు, అక్కడ కింద వాళ్ళు సిమెంట్తో బాగా అతికించేశారని చెప్పాను. సరే అది రాకపోతే ఏమైంది, రానా గారు ఈ బుల్తో అయితే నేను ఫైట్ చేస్తాను అన్నారు. ఇంకా ఆయన ఫైటింగ్ అంతా అయిపోయిన తర్వాత అలా ఒకసారి చూసేసుకొని ఇంకా వచ్చేసాము. క్రౌడ్ అయితే బాగా ఎక్కువ ఉంది. అక్కడ గైడ్ చెప్పింది ఏంటంటే ఈ రోజే క్రౌడ్ తక్కువగా ఉందంట, రోజు ఎక్కువగా ఉంటుందంట. మరి రోజు ఎంతమంది వస్తారో ఏంటో నాకు తెలియదండి. మేము వెళ్ళిన రోజు అయితే ఎందుకు ఎంత టికెట్లు పెట్టి వచ్చామో అనిపించింది. మాకంటే ఎక్కువ టికెట్లు పెట్టుకుని వచ్చారు జనాలు, విత్ ఫ్యామిలీ అనమాట. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఇంకా మన చైర్ అనమాట, దీనికోసమే కదండి యుద్ధం జరిగింది, రానా గారికి, బాహుబలి గారికి, ప్రభాస్ గారికి. సో అక్కడ ఫొటోస్ కోసం కూడా యుద్ధం జరుగుతుంటే మనం కొంచెం సైడ్ నుంచి వెళ్ళి ఫొటోస్ తీసుకుని వచ్చేసాం అనమాట. సో రానా గారికి ఇలాగ మధ్యలో ఒక పార్ట్ పోయింది, ఈ 2 పార్ట్లే అక్కడ ఉన్నాయి. సో అలా ఆయనతో ఒక సెల్ఫీ దిగేసి ఇంకా మేమైతే ఈ కార్నివల్ ప్లేస్కి అయితే వచ్చేసాం. మళ్ళీ యురేకా దగ్గరికి అయితే మాకు తీసుకొచ్చేసారనమాట. ఇక్కడ వచ్చేసి జాపనీస్ ఏరియా, జాపనీస్ సంథింగ్ ఏదో చెప్పారబ్బా, నాకు తెలియదు, అందులో రాశారు. సో ఆ సిటీకి అయితే వచ్చాం. అయితే ఈ సెట్ తెలిసి నాకు రాజశేఖర్ గారు, రాశి గారిది ఒక సాంగ్ ఉంటుంది, ఆ సెట్ అనమాట ఇది. సో ఇక్కడ నుంచి మేము అలాగ వెళ్తుంటే పెద్ద ఆడిటోరియం అయితే వచ్చింది, అందులో అయితే కాసేపు కూర్చున్నాము. అక్కడైతే చక్కగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే అయ్యిందనమాట. చాలా బాగా చేశారండి. అలాంటి పర్ఫార్మెన్స్ మేము టీవీలో చూడడమే తప్పించి ఒరిజినల్గా అంత బాగా చేశారో వాళ్ళు. సో చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ వచ్చేసి మా తన్విక పాప ఇంకా కాసేపు పడుకోపోయింది అనమాట, ఒక హాఫ్ అన్ అవర్ లాగా. ఫోన్లో ఒక హాఫ్ అన్ అవర్ నిద్ర అయిపోతే ఇంకా నైట్ 9 వరకు ఉండాలి కదా, చక్కగా తను పడుకోపోయింది. ఇంకా అలా నడుచుకుంటూ మేము ఇంకొకటి ఉండిపోయింది, బోరసిల్లా హారర్ హౌస్ అంట, అక్కడ మస్ట్ అండ్ షుడ్ వెళ్ళాలంటే అలా వెళ్తున్నాము. ఇంకా వెళ్తున్న దారిలో పిల్లల కోసం చాలా ప్లే జోన్స్ అయితే ఉన్నాయన్నమాట ఆడుకోవడానికి. రెయిన్ డ్యాన్స్ కూడా ఉంది, బట్ మేము ఎక్స్ట్రా పేర్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే పట్టుకెళ్ళలేదు. సో అప్పటికి బాగా వాళ్ళు అలిసిపోయారు. ఇంకా నేనే కొంచెం యాక్టివ్గా ఉన్నాను, మళ్ళీ నేను అలిసిపోతే వాళ్ళు డెల్ అయిపోతారు అనుకొని అలా నడుచుకుంటూ వెళ్తుంటే మాకు ఈ యూనికార్న్ హార్సెస్ లాంటివి వచ్చాయి. ఇంకా దాని మీద కూర్చొని కాసేపు తిరిగా అనమాట. ఇక్కడ మాకు ఏంటంటే కాంప్లిమెంటరీ
మా బ్యాచెస్ చూపిస్తే మాకు డైరెక్ట్గా పట్టుకెళ్ళిపోతారు. 1500 అంటే లైన్లో నిల్చోనమాట. ఇంకా అది కూడా పూర్తి చేసి ఈ హారర్ హౌస్కి అయితే వచ్చేసాము. నాకేం పెద్ద భయం అనిపించలేదండి. దీనికంటే ఇంకా వైజాగ్లో ఒక హారర్ హౌస్ ఉంటుంది, అది చాలా భయంగా ఉంటుంది, మొత్తం డార్క్గా ఉంటుంది. బట్ పిల్లలకైతే బాగుంటుందన్నమాట. సో అలా నడుచుకుంటూ వెళ్ళి ఇంకా బయటకైతే వచ్చేసాము. వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ లైటింగ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. కార్నివల్ అయితే స్టార్ట్ అవబోతుంది కాబట్టి అన్నిటి దగ్గర లైటింగ్స్ అయితే పెట్టారు. ఈ వెహికల్స్ అయితే కార్నివల్ వెహికల్స్ అనమాట. పరేడ్ అయితే జరుగుతుంది 9 o'clockకి. ఇంకా మేమైతే సుస్వాగతం సెట్కి అయితే వెళ్ళలేదు కదండి. మా వారికి అయితే పద సుస్వాగతం సెట్కి వెళ్దాం పద అంటే ఇంకా అలాగా ఆయన అందరికి ఓపిక లేకపోయినా నా బలవంతం మీద ఇంక వెళ్ళాం. అయితే వెళ్ళడం చాలా మంచే, ఎందుకంటే లైటింగ్స్తో ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉందండి. సో ఆ రోజు ఫుల్ మూన్ డే కూడాను, పౌర్ణమి. సో ఎంత బాగా కనిపిస్తుందో లైటింగ్స్ వేసి. నిజంగా కట్టడం ఒక ఎత్తు అయితే దాన్ని మెయింటైన్ చేయడం అయితే ఇంకో ఎత్తు అనమాట. సో అంత బాగా మెయింటైన్ చేస్తారు నీట్గాను. సో ఇంతమంది క్రౌడ్ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. మేము వెళ్ళిన రోజు చాలా వరకు తమిళనాడు, గుజరాత్, మరాఠీస్ ఇలా చాలామందే వచ్చారు. సో అక్కడ కొంతమంది స్టే కూడా చేస్తున్నారు అనమాట. సో మేము స్టేయింగ్ అయితే ఏం చేయలేదు, ఎందుకంటే మనం నెక్స్ట్ డే వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా నైట్కి వెళ్ళిపోయి ప్యాక్ చేసుకోవాలనుకుని ఇంక మేము వచ్చేసాము. సో మొత్తం వ్యూ అయితే ఇలా ఉంది, చాలా బాగుందండి వ్యూ. ఇంకా వ్యూ బాగున్నాక అలా ఫొటోస్ క్లిక్ చేసుకుని ఇంకా నేను సుస్వాగతం ఒక స్టెప్ వేసేద్దాము పైకి వెళ్ళి అని నేను కూడా ఒక స్టెప్ వేసేసాను అనమాట. వీడియోస్కి ఇన్స్టా వీడియోస్కి యూజ్ అవుద్ది అనుకుని ఇంకా చక్కగా వీడియోస్ తీసుకొని ఇంకా దిగిపోయాము. అప్పటికే నాకు సివియర్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఇంకా వెళ్ళిపోదాంలే అని 8:30కి స్టార్ట్ అయిపోయాం, బస్ ఎక్కిపోయాం అనమాట. సో ఇంకా పరేడ్ అయితే స్టార్ట్ అవ్వలేదు, బట్ సర్లే ఇంకా మార్నింగ్ వెళ్ళిపోవాలి అనుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఎందుకంటే వాళ్ళు డ్రాప్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఇంకా 1 hour జర్నీ ఉంటుంది. సో నైట్ వ్యూ అయితే మార్నింగ్ వచ్చిన వే నుంచి తీసుకువెళ్ళారు. నైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో. సో ప్రతి దగ్గర లైట్స్, కార్నివల్ జరుగుతుంది, ప్రతి సమ్మర్కి జరుగుతుందంట. సో చాలా వరకు పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి, చూడడానికి అయితే లైఫ్లో వన్ టైం ఎక్స్పీరియన్స్ అవ్వడానికి అయితే వెళ్ళొచ్చు ప్లేస్కి. సో హైదరాబాద్లో పెద్దగా ప్లాన్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోతామని, బట్ ఓవరాల్గా అన్ని కొంచెం కొంచెంగా అయ్యాయన్నమాట. సో 1 week ప్లాన్ కాబట్టి ఇంకా మా చెల్లి వాళ్ళకి కూడా ఆఫీస్ ఉంటుంది ఇద్దరికి. సో వీలైనంత వరకు కవర్ చేసాము. రామోజీ ఫిల్మ్ సిటీ అనేది ఒక డే అయిపోయింది మాకు. సో ఇంకెప్పుడైనా వెళ్తే ఇంకా మిగతా ప్లాన్ చేసుకోవాలి. సో చూడండి ఫుల్ మూన్ డే కాబట్టి అక్కడ మూన్ మొత్తం ఓవరాల్ ఇలా ఉందన్నమాట. సో మొత్తం ఇంటికి వచ్చేసి నైట్ ప్యాక్ చేసుకొని ఇంక మార్నింగ్ అయితే బయలుదేరిపోయాము. సో బాయ్ చెప్పినప్పుడు బాధ అనిపించింది, బట్ ఇంటికి వెళ్ళాలి కదా, సో వెళ్ళిపోయాం అనమాట.